స్కూల్లో కొన్ని ఆన్సర్స్కి మార్క్స్ వస్తాయి, కొన్ని ఆన్సర్స్కి పనిష్మెంట్స్ వస్తాయి. ఎందుకు? ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి మనం, అసలు ఎవరు ఈ రాంగ్ ఆన్సర్స్ని డిసైడ్ చేసేది? కొన్నిసార్లు ఏమైందంటే రాంగ్ ఆన్సర్ అనేది నిజం లేకపోవడం వల్ల అది రాంగ్ ఆన్సర్ కాదు. ఆ ఆన్సర్ కొంతమంది అథారిటీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి పిలువబడుతుంది. నాకు ఒక మూమెంట్ గుర్తుంది, మా స్కూల్లో టీచర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఒక పిల్లలు లేచి ఆన్సర్ చెప్పిండు. అది కొంచెం డిఫరెంట్గా చెప్పిండు. మేడం దీనికి ఆన్సర్ ఇది కూడా కావచ్చు కదా అని ఒక లాజిక్తోని టీచర్ ఏమన్నది, ఒకటే మాట, రాంగ్ ఆన్సర్, సిడౌన్ అని చెప్పి అక్కడితోని ఆ డిస్కషన్ అనేది ఎండ్ అయిపోయింది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఆలోచించకుండా ఉండడానికి ఒక్క మూమెంట్ చాలు. ఈరోజు వీడియో ఎగ్జామ్స్ గురించి మాత్రమే కాదు, అంతకు మించి మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం? ఎడ్యుకేషన్ అంటే ఆ క్వశ్చన్స్ని మెమరైజ్ చేయడం, టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం అండ్ మిస్టేక్స్ లేకుండా రాయడం. కానీ రియల్ థింకింగ్ అనేది డిసగ్రిమెంట్ తో మొదలవ్వాలి. సో ఎందుకు కొన్ని క్లాస్ రూమ్స్ అన్కన్వెన్షనల్ ఆన్సర్స్ కి పని చేస్తూ ఉంటది? ఎందుకు స్టూడెంట్స్ కి రిపిటేషన్స్ మాత్రమే రివార్డ్ ఇస్తూ ఉంటది, మళ్ళా ఒరిజినల్ థింకింగ్ ని పట్టించుకోదు ఎందుకు? అండ్ మరీ ముఖ్యంగా నిజంగా రాంగ్ ఆన్సర్స్ అంటే మనం నాలెడ్జ్ గురించే మాట్లాడుతున్నామా, లేకపోతే కొన్నిసార్లు రాంగ్ ఆన్సర్స్ అంటే సిస్టమ్ని కానీ, ట్రెడిషన్స్ కానీ, అథారిటీని కానీ ప్రొటెక్ట్ చేస్తున్నామా? ఇప్పుడు ఒక స్టూడెంట్ గురించి మాట్లాడడం. ఒకరోజు టీచర్ సక్సెస్ అంటే ఏందని అడిగింది. అయితే పిల్లలందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవడం, లేకపోతే మంచి జాబ్ తెచ్చుకోవడం, లేకపోతే పెద్ద అయిన తర్వాత నేను బాగా పైసలు సంపాదించడం అని చెప్పేసి అన్నారు. టీచర్ కూడా కొంచెం హ్యాపీ అయిపోయింది. ఇక్కడే ఒక పిల్లడు ఏం చేసిండు, మేడం నాకు తెలిసి సక్సెస్ అవ్వడం అంటే డిగ్నిఫైడ్గా బతకడం అని చెప్పేసి అన్నారు. దెబ్బ క్లాస్ రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. టీచర్ కూడా ఒక నిమిషం ఆలోచించింది. ఎందుకంటే ఆన్సర్ టెక్స్ట్ బుక్ కూడా లేదు కదా, ఆ పిల్లోడు చెప్పింది తప్పేం కాదు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ కానీ, థింకింగ్ కానీ ఈ సిస్టంలో స్పేస్ లేదు కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ చాలా క్లాస్ రూమ్లు ఏం చేస్తున్నాయంటే పిల్లల ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేయడం లేదు, ద టెస్ట్ ఓన్లీ ద కన్ఫర్మిటీ. పిల్లలు, స్టూడెంట్స్ చాలా హ్యూమిలియేషన్ తర్వాత క్రియేటివ్గా ఆలోచించడమే పనిచేశారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చిన్నప్పుడు నా పక్కన ఉన్నాడు స్కైని డ్రా చేయమంటే డిఫరెంట్ కలర్స్ తోని డ్రా చేసేటోడు. వెంబడే సార్ వచ్చేసి అది తప్పు అని చెప్పేసి అన్నాడు. అది కాదని చెప్పేసి అక్కడి నుంచి ఆలోచించడం పని చేసింది, క్రియేటివ్గా థింక్ చేయడం పని చేసింది. మళ్ళీ తర్వాత ఒకరోజు ఎగ్జామ్ పెడతా అంటే ఒక పిల్లోడు తన ఓన్ స్టైల్లో ఆన్సర్ రాసిండు. ఆన్సర్ కరెక్టే, తన ఓన్ స్టైల్లో రాసిండు. టీచర్ ఏమన్నది, అట్లా రాయకు, టెక్స్ట్ బుక్లో ఏదైతుందో అదే రాయని చెప్పిండు. అది పిల్లోడు ఏమన్నాడు, మేడం దాంట్లో ఉన్నట్టే రాసుడు ఎందుకు, సొంతంగా రాయొచ్చు కదా అంటే, ఎక్కువ ఆలోచించను, నువ్వు ఉన్నట్టు రాయని చెప్పేసి వాడిని బెదిరించింది. అండ్ స్లోగా ఎడ్యుకేషన్ అనేది డిస్కవరీ నుంచి రిపిటేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇందులో సాడెస్ట్ పార్ట్ ఏంటంటే పిల్లలు న్యాచురల్గానే కొంచెం క్యూరియస్గా ఉంటారు. ఇట్లా ఎందుకు, ఏమిటి, ఎక్కడ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు పోయే కొద్దీ ఈ క్వశ్చనింగ్ అనేది బంద్ అయిపోయింది. వై అనే క్వశ్చన్ ఖచ్చితంగా బంద్ అయింది. ఎందుకు? క్వశ్చనింగ్ అనేది ఒక రిస్కీ అయిపోతుంది. ఎట్లా అంటే డిఫరెంట్గా ఆలోచిస్తే ఒక ఎంబారెస్మెంట్ లెక్క వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత ఇన్ని సంవత్సరాల కండిషన్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ ఆన్సర్ని సర్చ్ చేయడానికి ట్రై చేస్తారు తప్పించి ఆ ట్రూత్ ఏందో సర్చ్ చేయడానికి ట్రై చేయరు. ఇక్కడ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా లెర్నింగ్ అనేది ఇంటెలెక్చువల్ గ్రోత్ కాస్త ఫియర్ మేనేజ్మెంట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్దాం. ఎందుకంటే ప్రతి సిస్టమ్ కూడా ఒక మెకానిజం ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ తీసుకోండి. ఇన్స్టిట్యూషన్స్ స్టాండర్డైజేషన్కి ప్రిఫర్ చేస్తాయి. ఎందుకు? స్కూల్స్ అనేవి కొన్ని వేల స్టూడెంట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు స్కూల్స్ ఏం ప్రిఫర్ చేస్తాయి, ఫిక్స్డ్ ఆన్సర్ని ప్రిఫర్ చేస్తాయి. ఎందుకు? వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, ఎవాల్యుయేట్ చేయడం కానీ, ర్యాంక్స్ ఇవ్వడానికి కానీ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఒరిజినల్ థింకింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందికరం అవుతుంది. దానికి సిస్టమ్స్ ఏం ప్రిఫర్ చేస్తాయంటే క్రియేటివిటీ కన్నా రిపిటేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. టెక్స్ట్ బుక్ గెయిన్స్ అథారిటీ. టెక్స్ట్ బుక్స్ ఒక అథారిటీని బిల్డ్ చేస్తున్నాయి. ఒక విషయం టెక్స్ట్ బుక్లకు చేర్చబడిందంటే కొంతమంది ఏమనుకుంటారు, అది క్వశ్చన్ చేయలేనిది, అంత కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. స్టూడెంట్స్ కూడా ఏం ఆలోచిస్తారు, ఒక విషయం టెక్స్ట్ బుక్లో ఉందంటే ఇది ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుంది అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆ టెక్స్ట్ బుక్ కూడా రాసింది మనుషులే కదా. ఆ మనుషులు పాలిటిక్స్ కానీ, కల్చర్ కానీ, ఐడియాలజీ కానీ, సోషల్ పవర్ కానీ ఇలాంటి విషయాల మీద వాళ్ళు చిన్నప్పటి నుంచే షేప్ అయి ఉంటారు కదా.
అలాంటప్పుడు టెక్స్ట్ బుక్ న్యూట్రల్ అని ఎట్లా అనుకోవాలి? ఆ రాసిన మనుషులు పాలిటిక్స్ కానీ, కల్చర్ కానీ, ఐడియాలజీ కానీ, సోషల్ పవర్ కానీ కమిటెడ్ అయ్యి ఉంటారు. అలాంటప్పుడు నాలెడ్జ్ అనేది న్యూట్రల్, కంప్లీట్లీ న్యూట్రల్ అని చెప్పేసి ఎలా అనుకోవాలి? సిస్టమ్ రివార్డ్స్ కన్ఫర్మిటీ. ఒక సొసైటీ ఎవరైతే ఎక్కువ క్వశ్చన్ చేయరో వాళ్ళని ఫిట్టింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని ఆ సిస్టమ్ నుంచి పక్కబడడానికి ట్రై చేస్తుంది. అందుకే ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ కంటే అడ్జస్ట్మెంట్ని ఎక్కువ అలవాటు చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ సైలెంట్ అయిపోతారు. ఎందుకు? సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ ఎవరైతే తక్కువ ఆలోచిస్తారో, తక్కువ సేఫ్ థింకింగ్ చేస్తారో వాళ్ళని ఎక్కువ రివార్డ్ చేస్తుంది కాబట్టి. సో రియల్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి? రియల్ ఎడ్యుకేషన్ ఒక ఆన్సర్ని రెప్యుటేషన్ లెక్క మార్చడం కాదు. రియల్ ఎడ్యుకేషన్ అనేది ఒక సిటిజన్ని రియల్ థింకర్స్ లెక్క కన్వర్ట్ చేయాలి. లేకపోతే ఆ థింకర్స్ని అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. ఒక క్లాస్ రూమ్ ఎలా ఉండాలంటే కొంతమంది స్టూడెంట్స్ లేచి, సార్ నేను ఈ క్వశ్చన్ ఒప్పుకోను, లేకపోతే నేను ఈ క్వశ్చన్ని కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తా, లేకపోతే దీన్ని మనం క్వశ్చన్ చేయొచ్చా అనే విధంగా క్వశ్చన్స్ అడిగే విధంగా ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అడగడం అనేది ఎప్పుడు డిస్ట్రక్షన్ కాదు. క్వశ్చనింగ్ అనేది ఒక ఇంటెలెక్చువల్ బ్రీత్ ఇస్తుంది. ఎవరైతే డిఫరెంట్గా ఆలోచిస్తే వాళ్ళు స్టూపిడ్ ఏమో అని ఫీల్ అవుతున్నారో జాగ్రత్త వినండి. కొన్నిసార్లు డిఫరెంట్గా ఆలోచించడం తప్పేం కాదు. హిస్టరీ అనేది ముందుకు వెళ్ళడానికి కారణం అప్పుడున్న ఆ ఆన్సర్ని రిఫ్యూజ్ చేయడం వల్లనే హిస్టరీ ఇప్పుడు ముందుకెళ్ళింది. లేకపోతే ఈ సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు, సోషల్ రిఫార్మ్స్ ఉన్నాయి, లేకపోతే మన సైంటిఫిక్ డిస్కవరీస్ ఉన్నాయి, మన టీవీ, రేడియో, ఫోన్, ఇట్లా ఇవి ఉన్నాయి, లేకపోతే మన రెవల్యూషనరీ మూమెంట్స్ ఉన్నాయి. ఎట్లా మన తెలంగాణ మూమెంట్, లేకపోతే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, ఇట్లా ఈ మూమెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ట్రూత్ని రిపీటెడ్గా ఫాలో అయితే ఈ మూమెంట్స్ కానీ, ఈ డిస్కవరీస్ కానీ, ఈ సోషల్ రిఫార్మ్స్ కానీ ఇవేం బిల్డ్ అవేటి కాదు. చరిత్రలో చాలా రాంగ్ ఆన్సర్స్ ముందుకు వచ్చే కొద్దీ అదొక రెవల్యూషనరీ ట్రూత్స్ లెక్క కన్వర్ట్ అయినాయి. మేబీ రాంగ్ ఆన్సర్స్ అనేది రియల్ డేంజర్ కాకపోవచ్చు. మేబీ రియల్ డేంజర్ అనేది డిఫరెంట్గా ఆన్సర్ ఇవ్వకపోవడం కావచ్చు. నెక్స్ట్ టైం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇది రాంగ్ ఆన్సర్ అనుకోండి, వాళ్ళ క్వశ్చన్ ఏంటి, ఇది ఏ విధంగా రాంగ్ ఆన్సర్, ఎవరి విధంగా రాంగ్ ఆన్సర్? బికాస్ రియల్ ఎడ్యుకేషన్ అనేది ఏం ఆలోచించాలో చెప్పడం మాత్రమే కాదు, ఎట్లా ఆలోచించాలి, ఎట్లా క్వశ్చన్ చేయాలి, అండ్ ఈ ట్రూత్ని కనుక్కునే ఆ క్రమంలో మనం హ్యూమన్ బీయింగ్స్తో ఎట్లా ఉండాలి, ఇవి నేర్పించాలి రియల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.